హాయ్ హలో వెల్కమ్ టు నేహా గ్రీన్ నేచర్. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని సీడ్స్ ద్వారా ఏ విధంగా మనం మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది తెలియజేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అయితే మనకు కావాల్సింది ఏంటంటే నార్మల్ సాయిల్ అండి, అలాగే కొంచెం వాటరు, అలాగే మనకి వేస్ట్గా పెరుగు తెచ్చుకున్న కప్స్ కానీ ఐస్ క్రీమ్ కప్స్ కానీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కావాలండి, బాగా పండిన డ్రాగన్ ఫ్రూట్ కావాలి. దాంట్లో బ్లాక్ కలర్లో ఉన్నాయి కదండి, అవి సీడ్స్. ఏ విధంగా మనం ప్లాంట్స్ని విత్తనాల నుండి పెంచవచ్చో చూద్దామండి. ఒకసారి మనం సాయిల్ తీసుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఐస్ క్రీమ్ కప్కి ముందుగానే వాటికి వాటర్ బయటకు పోవడానికి రంధ్రాలు చేసుకున్న సాయిల్ వేసుకుంటున్నానండి. నార్మల్ సాయిల్ యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత పండినటువంటి డ్రాగన్ ఫ్రూట్ చక్కగా మెత్తగా చేసేసి దాంట్లో వేసుకుంటున్నానండి. దాంట్లో చాలా విత్తనాలు ఉంటాయండి, మనకు చాలా వందల సంఖ్యలో విత్తనాలు ఉంటాయండి. ఒక చిన్న పీసే తీసుకున్నాను, దాన్ని చక్కగా సాయిల్ పైన పరిచేస్తున్నాను. దానిపైన మళ్ళీ ఒక లేయర్గా మనం సాయిల్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ని వాటర్ని అప్లై చేయాలండి. వాటర్ని అప్లై చేసిన తర్వాత దాన్ని సెమీ షేడ్లో ఉంచాలండి. మనం ఎక్కువ ఎండ తగలకూడదండి, అలానే తక్కువ తగిలేటువంటి ప్రదేశంలో కాకుండా సెమీ షేడ్లో ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి 5 to 7 డేస్లో మనకి ఆ విత్తనాల నుండి మనకి మొలకలు అనేవి వస్తాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా నేహా గ్రీన్ నేచర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్